హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. నోరూరించే కొబ్బరి పొడి అన్నం, ఇడ్లీ, దోశల్లోకి భలే టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పొడి ప్రిపరేషన్ కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. అలా తింటూనే ఉండిపోవాలనిపించే ఈ టేస్టీ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఇందులోనే 2 టీ స్పూన్ల శనగపప్పును, 3 టీ స్పూన్ల మినపప్పును తీసుకోండి. సాయ మినపప్పు అయితే చాలా బాగుంటుంది. అలాగే 3 టీ స్పూన్ల ధనియాలను వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యాక 22 ఎండుమిర్చీలను వేసి ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టాక అరచెక్క పచ్చి కొబ్బరి ముక్కలను వేసి గ్రైండ్ చేసుకుందాం. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వవు. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. ఇప్పుడు కాస్త ముద్దలా కనిపించిన పోపు పెట్టాక ఇది పొడి పొడిగా అవుతుంది. పోపు కోసం మరో 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా వేయండి. కొన్ని కరివేపాకులు వేసి పోపును బాగా ఫ్రై చేయండి. పోపు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి మిక్స్ని తీసుకొని బాగా కలపండి. ఈ ప్యాన్ వేడికి కొబ్బరిలో ఉన్న తేమ పోయి చక్కగా పొడి పొడిగా అవుతుంది. మీరు ఇలా కొబ్బరి పొడి కాకుండా మెత్తని చట్నీలా చేయాలంటే మిక్సీ పట్టేటప్పుడు 1-2 టీ స్పూన్ల వేడి నీళ్లను వేసి గ్రైండ్ చేస్తే పచ్చడి మెత్తగా వస్తుంది. ప్యాన్ చల్లేరేసరికి కొబ్బరి ఇలా పొడి పొడిగా అవుతుంది. అంతే, సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఓసారి చెయ్యండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా. ఇలా చేసిన కొబ్బరి పొడిని 4-5 రోజులైనా ఫ్రెష్గా కమ్మగా తినేయచ్చు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.